ఇప్పుడు నదులను ఆక్రమించిన వాళ్ళని తొలగించినా, చెరువులను తొలగించినా, కుంటలు తొలగించినా, నాళ్ళను తొలగించినా నాకు వచ్చేది ఏం లేదు, భవిష్యత్ తరాలకు ఇస్తున్నా. నేను కూడా వాళ్ళతో చేరితే నాకెక్కువ లాభము. విజన్ డాక్యుమెంట్లో భాగంగా తెలంగాణలో సేమ్ డ్రగ్స్ విషయంలో కూడా ఇవాళ నాకు కొన్ని కేసెస్ నాకు తెలుసు. యాజ్ ఎ స్టేటెడ్ ఐ కెనాట్ డిస్క్లోజ్. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ పిల్లలు మిస్లీడ్ చేసి గంజాయి ఇటువైపు అటువైపు తీసుకెళ్తుంటే తల్లిదండ్రులు వచ్చి నాకు చెప్తున్నప్పుడు నాకు నిజంగా అసలు అంటే పిచ్చెక్కిపోతుంది ఒకసారి. అసలు దీన్ని ఎరాడికేట్ చేయడానికి ఏం చేయాలన్నంత కోపం ఉంది నాకు. నేను దాన్ని చేస్తే కూడా అది కూడా ఈ దేశానికే మనం ఒక రోల్ మోడల్ డ్రగ్స్ రిలేటెడ్ దీంట్లో. నేను కంప్లీట్గా ఒక వ్యవస్థనే ఏర్పాటు చేసిన. హైడ్రా అని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిన. ఈగల్ ఫోర్స్ అండ్ డ్రగ్స్ని కంట్రోల్ చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిన. సైబర్ క్రైమ్ని కంట్రోల్ చేయడానికి ఒక ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసిన. ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటో, ఏసీబీఓ, ఆక్టోపసో లేకపోతే గ్రే హ్యాండ్సో ఆ రోజున్న సమస్యల్ని అడ్రస్ చేయడానికి వాళ్ళు చూసారు. ఈరోజు నక్సలైట్ల కోసం గ్రే హ్యాండ్స్ పెట్టారు. ఈరోజు నక్సలైట్లే లేరని అంటుంటే గ్రే హ్యాండ్స్ సంస్థని ఏం చేసుకుంటావు?